తీన్మార్ మల్లన్నను గెలిపించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై మల్లన్న పోరాటం చేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయన్నారు సత్యనారాయణరావు. పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఓటు అడిగే హక్కు కాలం చెల్లింది. ఈ రోజు మీ యొక్క ఉనికి కొరకు ఈ రోజు నియోజకవర్గాల వారీగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల అభివృద్ధి కనబడలేదు. ఈరోజు మీ మీద పొరగబెడతామని చెప్పి గ్రాడ్యుయేట్స్ను ఉత్తరిస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో వేలాది మంది సావులకు కారకులైనటువంటి బీఆర్ఎస్ నాయకులారా, మీరు చనిపోయినటువంటి వ్యక్తులకు 1200 మంది బిడ్డలు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు చనిపోతే వాళ్ళ కుటుంబాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందిని ఆదుకున్నారు? తెలంగాణ ఉండే సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయలేక, చనిపోయిన వ్యక్తులకు కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వలేక, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేక, వాళ్ళ మరణాలకు కారకులైనటువంటి వారిపై ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీన్మార్ మల్లన్నను ఆశీర్వదించమని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు